ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు, వరద నీరు సిటీని చుట్టుముట్టాయి. ఊరు, వాడ, కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఓరుగల్లు నగరం వరదమయమైంది. భారీ వర్షాలు, వరద నీరు సిటీని చుట్టుముట్టింది. ఊరు, వాడ, కాలనీలు జలమయమయ్యాయి. ఇంటి నుంచి అడుగు బయట పెట్టలేనంత వరద నిండిపోయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఇండ్లు, రోడ్లు వరద నీటితో నిండిపోయాయి. ఎడతెరిపి లేని వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. నిన్నటి నుంచి వరద నీటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. ఓరుగల్లులో తాజా పరిస్థితిపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, వరంగల్ ప్రస్తుతం వరద ప్రవాహం ఎలా ఉంది? ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించి ఇంకా 40 కాలనీలు పూర్తిగా జల దిగ్బంధంలో ఉన్నాయి. అయితే ఉదయం నుంచి కనుక మనం పరిస్థితిని చూస్తే ఇప్పుడు కొంత తగ్గుముఖం పట్టింది. వరద కొంత తగ్గడంతో అయితే అధికారులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ప్రధానంగా చూస్తే వరంగల్కి సంబంధించి చూస్తే మనం అంట రోడ్లో ఉన్నాం. ఇక్కడ అనేక కాలనీలు కూడా ముంపుకు గురయ్యాయి. ఈ కాలనీలన్నిటికి సంబంధించి చాలా వరకు నీళ్ళలోనే ఉండడం, కొంత వరద తగ్గడంతో అయితే ఇలాంటి జేసీబీలు కావచ్చు, అదేవిధంగా ట్రాక్టర్లకు సంబంధించినటువంటి కొన్ని వెహికల్స్లలో మాత్రమే లోపలికి వెళ్ళి సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. దీంతో అలాంటి వెహికల్స్లలో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఆహారాన్ని అందించడం కావచ్చు, లేదా అక్కడ చిక్కుకుపోయినటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళను రెస్క్యూ చేసి లోపలికి తీసుకొస్తున్నారు. ఉదయం అయితే ఈ ప్రాంతంలో ఇక్కడి వరకు కూడా మనం వచ్చే పరిస్థితి లేకుండేది. కానీ ఇప్పుడిప్పుడే కొంత వరద తగ్గింది. ఉదయం నుంచి పొడి వాతావరణం ఉండడం, వర్షం లేకపోవడంతో అయితే ఇప్పుడే సహాయ చర్యలు అనేది మరింత ముమ్మరం చేశారు. ఇక్కడ హంటర్ రోడ్డుకు సంబంధించి దాదాపుగా బీఆర్ కాలనీ, బీఆర్ నగర్ కావచ్చు, అదేవిధంగా సంతోష్ మాతే కాలనీకి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా ముంపుకు గురైనటువంటి ఇది కనిపిస్తుంది. అయితే ఈ కాలనీలకి సంబంధించి కూడా ఎగువన అంటే నగరానికి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఆ ప్రాంతాల్లో వర్షం పడడం, అవంతా కూడా ఫ్లడ్ అంతా కూడా నగరంలో ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులు కాబట్టి ఒక చెరువు నుంచి మరో చెరువు రావడం, అదేవిధంగా నాలాలకు సంబంధించి చాలా చోట్ల రిపేర్లు చేయకపోవడం, నాలాలకు సంబంధించిన ఆక్రమణలకు గురి కావడం, ఇది ప్రధాన కారణాలుగా వరంగల్ నగరం అంతా కూడా ముంపుకు గురైంది. మనం ఇదంతా కూడా చూస్తే ఇటు హైదరాబాదు టు ఖమ్మం వెళ్ళాలన్నా, లేదా హన్మకొండ నుంచి వరంగల్కు వెళ్ళాలన్నా ఇది ప్రధానమైనటువంటి బైపాస్ హంటర్ రోడ్డుగా మనం చెప్తారు. ఇది బ్రిటిష్ కాలంలో హంటింగ్ చేసేవాళ్ళు, అందుకే ఈ రోడ్డుకు హంటర్ రోడ్డుగా పేరు వచ్చింది. ఇక్కడి నుంచి నిత్యం కూడా వేలాది వెహికల్స్ వెళ్తుంటాయి. ఇక్కడి నుంచి ఒక రోడ్డు బైపాస్గా హైదరాబాద్కు వెళ్ళటానికి ఉంటుంది, మరొకటి ఖమ్మం వెళ్ళటానికి ఉంటుంది, ఇంకోటి వరంగల్ సిటీలోకి వెళ్ళటానికి ఉంటుంది. కాబట్టి నిత్యం హెవీ వెహికల్స్ తోటి ఉంటుంది. ఇది కమర్షియల్ ఏరియా. ఉదయం నుంచి కూడా అంటే ఉదయం 4 గంటలకు ఇక్కడికి వరద రావడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా ఈ కాలనీస్ అన్నీ కూడా ముంపుకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ కార్లు కావచ్చు, సెల్లార్లలో అపార్ట్మెంట్స్ కూడా చాలా ఉంటాయి. సెల్లార్లో పెట్టినటువంటి వెహికల్స్ కావచ్చు, కార్లు, బైక్స్ అన్నీ కూడా ఇప్పుడు జల దిగ్బంధంలో ఉన్నాయి. చాలా చోట్ల ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే సహాయక సిబ్బంది మాత్రం లోపలికి వెళ్ళి సహాయం చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కొంత వరద తగ్గడంతో అయితే లోపలికి రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్తున్నాయి. ఎక్కడైతే వరదకు సంబంధించినటువంటి ముంపు గురి 4 గంటల వరకే ఒక్కసారిగా వరద రావడం, తర్వాత కొంతమంది ఏమో తమ బిల్డింగ్ సెకండ్ ఫ్లోర్ ఉన్న వాళ్ళేమో పైకి వెళ్ళారు, ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ఎక్కగలిగిన వాళ్ళంతా పైకి వెళ్ళగలిగారు, లేదు అంటే పక్కన ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి బిల్డింగ్స్ పైకి వెళ్ళి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రస్తుతం చాలా ఉదయం నుంచి కూడా కనీసం వాటర్ సోర్స్ కానీ, వాళ్ళకు మంచినీళ్ళు కానీ, లేదా ఆహారం కానీ ఇలాంటివి దొరికే పరిస్థితి లేకుండే. తర్వాత చాలా చోట్ల అసలు వెహికల్స్ పడవలు కావచ్చు, లేదా ట్రాక్టర్లు కావచ్చు, మిగతా ఏవి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలోనే డ్రోన్లను కూడా ఈసారి ఉపయోగించారని చెప్పవచ్చు. వరదలకు సంబంధించినటువంటి సహాయ కార్యక్రమాలలో ఈసారి అధికార యంత్రాంగం డ్రోన్లను కూడా ఉపయోగించింది. డ్రోన్ సహాయంతో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని కూడా అందించే, వాళ్ళకు సహాయం చేసే ప్రయత్నాలు అయితే ఈసారి చేశారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూకు రానున్నారు. వరంగల్కి సంబంధించి మొత్తం మహానగరం అంతా కూడా ముంపుకు గురి అయినటువంటి నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏరియల్ వ్యూ ద్వారా వరంగల్ నగరంలో ఉన్నటువంటి తాజా పరిస్థితులను
ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. గతంలోనే వరంగల్ మహానగరం ముంపుకు గురైన సమయంలో కూడా అనేక సందర్భాల్లో వరంగల్కి సంబంధించినటువంటి డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాలాలన్నీ కూడా ఆక్రమణకు గురి కావడం, తర్వాత కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి అనేక అవకతవకలు, బిల్డింగ్స్ వితౌట్ పర్మిషన్ తోటి కట్టినటువంటి కావచ్చు చాలా ఉన్నాయి. తర్వాత చెరువులు ఆక్రమణకు గురైనాయి. తర్వాత మాస్టర్ ప్లాన్కి సంబంధించి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాతనే దాన్ని ఆమోదించడం జరిగింది. ఇట్లా అనేక సమస్యలు ఉండడం వల్లనే వరంగల్ మహానగరం ముంపుకు గురి కావడానికి కారణం. మరొకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ కూడా లేకపోవడం. చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తుంది వరంగల్ నగరానికి సంబంధించి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావాలనేది. దానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే మంజూరు చేసింది. దాని డిపిఆర్ కూడా సిద్ధం చేస్తుంది. దాదాపు 5,000 కోట్ల రూపాయలతోటి వరంగల్ మహానగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ అందుబాటులోకి తీసుకురాబోతుంది. అది కనుక తీసుకొస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నుంచి మాత్రం దాదాపు గట్టెక్కడానికి చాలా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి చూస్తే మనం ఈ అంటర్ రోడ్లో ఇక్కడ ట్రాఫిక్ అంతా బ్రేక్ అయింది. అదేవిధంగా చింతల్ వైపు అటువైపు అక్కడ రోడ్ అంతా కూడా బ్రేక్ అయింది. అక్కడ కూడా వరద మొత్తం కూడా ఉంది. సేమ్ టైంలో హన్మకొండకు చూస్తే అలంకార్ దగ్గర కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. ఇక భద్రకాళి గుడి సమీపంలో ఉన్నటువంటి కాలనీస్ అన్నీ కూడా కాపువాడ కావచ్చు, అటువంటి ఉన్నటువంటి రంగంపేట, అటు కొన్ని ప్రాంతాలంతా కూడా ఇంకా నీటిలోనే ఉన్నాయి. సేమ్ అమరావతి నగర్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా వాజ్పేయి కాలనీ, గోపాల్పూర్ అవంతా కూడా అక్కడ కూడా కాలనీలన్నీ ఇంకా నీటిలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఉదయం కంటే కూడా ఇప్పుడు కొంత ఫ్లడ్ తగ్గింది. కొంతమేర తగ్గడం వల్ల మాత్రం సహాయ చర్యలు చేయడానికి మాత్రం అవకాశం వచ్చిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే అధికారులంతా కూడా ఎక్కడైతే తీవ్ర స్థాయిలో ముంపుకు గురైందో ఆయా ప్రాంతాల్లో రెస్క్యూ చేసి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడానికి ఏ మేరకు అవకాశం ఉందో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించి కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అదేవిధంగా జీడబ్ల్యూఎంసీ ఇతర శాఖల అందరూ అధికారులు కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు. ఉదయం నుంచి కూడా చూస్తే జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ కూడా ఫీల్డ్లోనే ఉన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉందో ఆ అవసరాన్ని సహాయం అందించే విధంగా కూడా చర్యలు చేపట్టారని చెప్పచ్చు. అయితే ఉదయం నుంచి చూస్తున్నటువంటి ఫ్లడ్ కొంత తగ్గడంతో మాత్రం ఓవైపు వర్షం లేకపోవడంతో కొంత సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఫ్లడ్కి సంబంధించినటువంటి కొంతమేర తగ్గుతూ వస్తుంది. ఇది కంటిన్యూగా ఇదే విధమైనటువంటి వర్షం లేకపోతే కొంత సహాయక చర్యలు మరింత ముమ్మరం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే అధికారులు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో కూడా ప్రస్తుతం వరంగల్లో ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు, ముంపుకు కారణాలు, తర్వాత భవిష్యత్తులో చేపట్టాల్సినటువంటి అంశాలు, వీటన్నిటి మీద కూడా కొంత ఫీడ్బ్యాక్ అధికారులు ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా అందించారు. అందుకోసమే రేపు ముఖ్యమంత్రి నేరుగా వరంగల్ ఏరియల్ వ్యూ చూడడం ద్వారా భవిష్యత్తులో వరంగల్ ముంపుకు గురి కాకుండా ఏ విధమైనటువంటి సహాయ చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంటుంది అనేది దాని మీద ఒక ప్రణాళికలు మరింత ముమ్మరంగా చేయడానికి అయితే అవకాశం ఏర్పడుతుందని చెప్పచ్చు. ఓవైపు ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటే మరోవైపు ముంపుకు సంబంధించినటువంటి ప్రాంతాలలో మాత్రం ప్రజలు కొంత ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చాలా వరకు కాలనీస్కి సంబంధించినటువంటి ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కున్నాయి. ఇవాళ వర్షం కనుక పడకపోతే మాత్రం రేపు వరకు కొంత ఈ ఫ్లడ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఫ్లడ్ తగ్గితే తప్ప వాళ్ళ ఇళ్లలో ఏ వస్తువులు ఉన్నాయి, ఏ వస్తువులు లేవు, ఎంత ఫర్నిచర్ దెబ్బతిన్నది, ఎంత నష్టపోయింది అనేది కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అపర్ణ.